లేదు శంకరా, నీకేం బాధ లేదయా, నా దగ్గర ఉంది మందు, ఇదిగో ఈ కన్ను తీసి నీకు పెట్టేస్తాను, నీకు తగ్గుతుంది కదా, నాకు హాయిగా ఉంటుంది అని చెప్పి తన కన్నును పొడుచుకొని ఆ లింగాకారం దగ్గర పెట్టేశాడు. వెంటనే ఆగిపోయి దేవతలందరూ కూడా ఒక్కసారి గుండెలు బాదుకున్నారట, ఇదే ఎంత భక్తి మాకు లేదే అని చెప్పి. అయినప్పటికీ వాళ్ళలో అనుమానం ఉంది. శంకరుడు అన్నాడు, చూడండి ఇప్పుడు అద్భుతం, రెండవ కన్ను వలవల వలవల కారిపోతుంది. వలవల కారిపోతుంటే కన్నప్ప కూడా ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ చూసావా, ఒక కన్ను కాబట్టి ఇచ్చేసాడు, రెండో కన్ను ఇమ్మంటే ఇప్పుడు వీడు ఏడుస్తున్నాడు, ఇవ్వడానికి ఇప్పుడు బద్ధకం వచ్చింది వీడికి, ఇప్పుడు భయం వేస్తుంది అన్నారు. వాడు భయపడుతున్నది నాకు రెండో కన్ను ఇవ్వడానికి కాదు, చూడు వాడు ఆలోచన అని చెప్తే కన్నప్ప అంటున్నాడు, స్వామి నీ కన్నుకు ఒక కన్ను ఇచ్చాను, కానీ ఇప్పుడు రెండో కన్ను ఇవ్వాలంటే ఈ కళ్ళు మరి కనబడవు, ఈ కళ్ళు కనబడకపోతే నీ కన్ను ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది, ఎలా పెట్టడం, అందుకు ఏడుస్తున్నానయా అని చెప్పి ఆ ఆలోచన వచ్చిందయ్యో అని చెప్పి తన కాళ్ళను చాపి తన బొటల వేలిని శంకరుడి యొక్క తల మీద పెట్టి ఆ కన్ను దగ్గర బటన వేలు పెట్టాడు. ఈ కన్ను పీకి రెండవ కన్ను దగ్గర పెట్టేసి